అర్జునుడికి 10 పేర్లు ఉంటాయని అంటారు కదా, ఆ పేర్లు ఎవరు స్మరించారు? ఏ సమయంలోనే ఆ పేర్లను స్మరించాలి? భర్త పేరు చెప్పకూడదు కదా. ఇలాంటి సమయంలో సుభద్ర పిడుగులు పడ్డప్పుడు, వాతావరణంలో కాస్త పరిస్థితులు మారినప్పుడు, ఏమండి ఎలా మీ పేరు చెప్పాలి, భర్త పేరు ఇలా చెప్పకూడదు కదా. ఇలాగా ఒక తమాషాగా బాపు గారు ఒక కార్టూన్ వేసి ఉన్నారు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, విజయ, అలా ఆ పేర్లన్నీ కూడా సవ్యసాచి, ధనంజయ, ఈ 10 పేర్లు కూడా మహాభారతంలో తొలిసారిగా ఉచ్చరించినటువంటి వారు ఉత్తర కుమారుడు. ఆకాశంలో మెరుపులు మెరిశాయి, ఉరుములు ఉరుమగా. ఈ ఉరుము అన్న శబ్దం ఎలా వచ్చింది? అర్జునుడి రథం వస్తూ ఉంటే ఆ రథశూల కదలింది, చెదరింది. అర్జునుడి రథం యొక్క వేగం కారణంగా రథశూల చెదరగా వచ్చిన ధ్వని ఈ పిడుగు అని. ఎక్కడైనా పిడుగులు పడుతూ ఉంటే ఈ పేర్లు చెప్పాలి. ఒక్కసారి చేతిలో గాంధీవం పుచ్చుకున్నటువంటి ఆ బృహందల వేషంలో ఉండేటటువంటి జయంతుడు, జయద్వలుడు, ఆ పాండవ మధ్యముడు ఉన్నాడే విజయుడు, చేతికి పుచ్చుకొని అలా ధనుష్టంకారం చేయగా వచ్చిన ధ్వని విని గగురుపాటుతో భయకంపితుడైనటువంటి రాకుమారుడు ఇప్పుడు ఉత్తర కుమారుడు, విరాటుని కుమారుడు, రాకుమారుడు, ఉత్తరాకుమారుడు. అతడు ఈ శ్లోకం చెప్పాడు అని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పి ఉంది. నేటికి ఎక్కడైనా వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు, పిడుగులు, ఉరుములు, వాతావరణం దిక్ఫలంగా మారుతుంది అనుకున్నప్పుడు పెద్దవారు ఈ 10 పేర్లు చెప్పాలి, ధైర్యం కలుగుతుంది అనేటటువంటి వారు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, అలా ఆ పేర్లు, ఆ పేర్లని కూడా తొలిసారిగా చెప్పిన వాడు ఉత్తరుడు. విరాట పర్వంలో ఉంది ఈ సన్నివేశం.